జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం. తిరుప్పావై రోజుకో పాశురంలో ఈరోజు 17వ పాశురం నేర్చుకుందాం. ముందుగా పాశురం. அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடரத்தோங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பற்கலலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగు ఏలో రెంబావాయ్. చక్కగా మనకు అమ్మ 16 పాసురాలు, ఇప్పటికి 17వ పాసురంలో చేరుకున్నాం. నిన్నటి పాసురంలో ఏం చెప్పాము? వాళ్ళందరూ నందగోపుని భవనానికి వచ్చి చక్కగా అక్కడ లోపలికి వెళ్ళడానికి మరి అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా, ఆ ద్వారపాలకులు ఎవరు ఏంటి, అది మన శరీరానికి ఎలా అన్వయింప చేసుకోవాలి అని చక్కగా నిన్న తెలుసుకున్నాము. ఈ రోజు ఎవరిని మేల్కొల్పాతున్నారంట? నిన్న బతిమలాడగా ఆ ద్వారపాలకులు అనుగ్రహించి ద్వారాలు తెరిచి లోపలికి పంపించారు. లోపలికి పంపించగానే ఈనాటి పాసురంలో అమ్మ నందగోపుణ్ణి నిద్ర మేల్కొల్పుతుంది. నందగోపుణ్ణి ఆచార్యుడుగా భావిస్తుంది ఆమె. నిన్న ద్వారపాలకుల్ని ఆచార్యులుగా చేసుకుంది కదా, ఈ రోజు నందగోపుణ్ణి ఆచార్యుడిగా చేసుకుంటుంది. అలా ఆచార్యుడు ఎలా అయ్యాడో మనకు ఈ పాశురం ద్వారా తెలియచెప్తుంది అమ్మ చక్కగా. ముందుగా మనం ఈ పాశురాల యొక్క ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. అంబరం అంటే ఆకాశం అని ఒక అర్థం, వస్త్రం అని ఒక అర్థం. ఇక్కడ అంబరం మాత్రం వస్త్రములను అని అర్థం. తన్నీర్ అంటే చల్లని నీరు. షోరు అంటే అన్నము. అరం షెయ్యం అంటే ధర్మము చేసే. ఎంబెరుమాన్ మాకు స్వామి. ఎంబెరుమాన్ అంటే అలాంటి ధర్మం చేసే స్వామి. నందగోపాల ఓ నందగోపాల. ఎళుందిరాయ్ నిద్రలేవవయ్యా. కొంబు అనార్కెల్లం అంటే నీటి ప్రబల చెట్టు. నీటి ప్రబల చెట్టు అని ఒక చెట్టు ఉందన్నమాట. అది సముద్రం ఒడ్డున పెరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం పాశురంలో వివరంగా తెలుసుకుందాం. అలాంటి తీగ వంటి నడుము కల స్త్రీలందరికీ కొడుందే చిగురు వంటి దానా అంటే ప్రధానమైన దానా. కుల విళక్కే గొల్ల కులానికే దీపమా. ఎంబెరుమాట్టి మాకు యజమానురాలా. యశోదాయ్ ఓ యశోదాదేవి. అరివురాయ్ నిద్రలేవవమ్మా. అంబరం ఆకాశమునంతటిని ఊడరత్తు భేదించుకొని ఓంగి పెరిగి ఉళహళంద లోకములను కొలిచిన ఉంబర్ కోమానే ఆ దేవాది దేవుడు ఉరంగాదు నిద్రింపక ఎళుందిరాయ్ నిద్రలెమ్ము. శం పొన్ కళల్ అడి ఎర్రని బంగారంతో చేయబడిన కడియాలతో అలంకరించబడిన పాదములు కలవాడా. ఎవరు అతను? శెల్వా భగవత్ కైంకర్యము అనే లక్ష్మిని కలిగిన వాడా ఓ బలదేవా అని పిలుస్తున్నారు బలదేవుణ్ణి. ఎంత చక్కటి ఉపమానము. ఉంబియం నీ తమ్ముడు శ్రీకృష్ణుడు. నీవు ఉరంగేల్ అంటే నిద్రించకుండా లేవండయ్యా. ఏలో రెంబావాయ్ అంటే మకుటం కదా. ఓకే, మనం ఈ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే, వస్త్రాలను పానీయాలను అన్నమును ఉదారంగా దానం చేసేవాడు మాకు స్వామివి అయిన ఓ నందగోపాల. నిద్రలేనాయన. ముందు నిద్ర లేపుతున్నారు నందగోపుణ్ణి. ఆ తర్వాత నందగోపుని భార్యని, ఆమెని ఎలా పోలుస్తున్నారు? ప్రబ్బలి వంటి నడుమును కలిగిన సుందరీమణులకందరికీ చిగురు వంటిదానా. ఈ గొల్ల కులానికే దీపం వంటిదానా. మాకు యజమానురాలువైన ఓ యశోదాదేవి నిద్రలేవవమ్మా అంటున్నారు. ఇంకా భగవంతుడి గురించి ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుడి గురించి బ్రహ్మాండం ఆకాశమంతా ఛేదించుకొని వృద్ధి చెంది లోకాలను కొలిచిన ఓ దేవాదిదేవ నిద్ర నుండి లేవవయ్యా. అయ్యయ్యో, నిన్ను నిద్ర లేపుతున్నావేంటి? నీకంటే ముందు పుట్టినవాడున్నాడు కదా, ఆయనే ఎవరు? ఓ బలదేవా, బలరాముడు. ఆయన ఎలా ఉన్నాడంట? అందమైన బంగారు కడియాలను పాదాల యందు కలిగిన భగవత్
భగవత్ సేవ అనే సిరిని కలిగిన ఓ బలరామ, నీవు నీ తమ్ముడైన శ్రీకృష్ణుడు ఇంకా నిద్రించడం బాగుందా, నిద్ర మేలుకోండి అని చక్కగా పిలుస్తున్నారు. అది పిలవటం ప్రతి లైన్ కి అర్థం తెలుసుకున్న చక్కగా ఈరోజు. మొదటిగా ఏం చెప్తుంది అమ్మ? అంబరమే తన్నీరే షోరే అరం షెయ్యుం. అంటే ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం చూద్దాం. అంబరం అంటే ఆకాశము అని, వస్త్రము అని రెండు అర్థాలు చెప్పుకున్నాము. తన్నీరే అంటే నీరు, షోరే అంటే అన్నం, అరం షెయ్యుం అంటే విస్తృతంగా దానం చెయ్యటం అని అర్థం. ద్వారం తెరుచుకొని లోపలికి వెళ్ళగానే అక్కడ నందగోపుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారంట వీళ్ళు. నందగోపుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలతో పిలుస్తున్నారు. అంటే ఏంటి? నందగోపుడు, ఓ నందగోప, ఎంత దాతృత్వమయ్యా నీది అంటున్నారు. ఏంటంటే ఈయన దాతృత్వం మనకి ఎక్కడ కనపడుతుంది? నందగోపుడి దాతృత్వం అంటే కృష్ణయ్య. కృష్ణయ్యలో కనిపిస్తుంది. కృష్ణయ్య ఏం చేసేవాడు? మన కృష్ణయ్య గోవులకి గోపాలురికి దాహం తీర్చేవాడు. అలాగే ద్రౌపది దేవికి వస్త్రాలను అందించాడు. అన్నమో రామచంద్ర అన్న వారందరికీ అన్నాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కృష్ణుడు కలిగి ఉన్నాడు. బిడ్డ కలిగి ఉన్నాడు లక్షణాలు అంటే అవి తండ్రి యొక్క లక్షణాలు పునికి పుచ్చుకుంటే కదా కొడుక్కి వస్తాయి అలాంటి లక్షణాలు. కాబట్టి నీలో ఉండబట్టే కదా, ముందు నీలో ఉండబట్టే ఈ గుణాలన్నీ మా కృష్ణయ్యకి అబ్బినాయి. కాబట్టి నీవు మాకు కృష్ణుడితో సమానము, విస్తృతంగా దానం చేసేవాడా అని, ఓ దాతృత్వ స్వభావం ఉన్నవాడా ఓ నందగోపాల, ముందుగా నువ్వు నిద్రలేవవయ్యా, అందరికీ దానాలు చేసిన వాడా అని ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు మనకు ఇక్కడ గోపబాలులందరూ. ఎంబెరుమాన్, మమ్మల్ని పాలించేటటువంటి ఓ స్వామి నందగోపాల, ఎలుందిరాయ్, మేలుకోవయ్యా అని చెప్తున్నారు. కొంబనార్కెల్లాం కొడుందే కుడవిలక్కే. కొంబనార్కెల్లాం అంటే ప్రబ్బలి చెట్టు అని చెప్పుకున్నాం కదా. ఇది సముద్రం ఒడ్డున ఉంటుంది. ఇది ఎంతో నాజుగ్గా ఉంటుందంట. అలలి తాకిడికి అది అలలు ఎటు వస్తే అటు వంగుతూ లేస్తూ ఉంటుందంట. అలల తాకిడికి వంగుతూ లేస్తూ ఉంటుందంట. అలాంటి నడుము కలిగిన చిగురు వంటి దానా. ఇప్పుడు నందగోపుణ్ణి లేపితే సరిపోతుందా? నందగోపుడితో పాటు ఎవరు పడుకొని ఉంటారు అక్కడ? యశోదమ్మ ఉంటుంది. మరి యశోదమ్మను కూడా నిద్ర లేపాలి కదా. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న పని అదే అన్నమాట. చక్కగా ఆమెని పోలుస్తున్నారు. అలాంటి రబ్బరి చెట్టు ఎలాంటి అయితే సుగుణాలని, సున్నితత్వాన్ని, సుమెత్తనైన స్వభావాన్ని కలిగి ఉందో అలాంటి ఓ యశోదాదేవి ఇంకా ఏం చెప్తున్నారు? కొడుందే కుడవిడక్కే, గొల్ల వంశానికే దీపం వంటిదానా, వంశ ప్రదీపుకురాలా అని ప్రబ్బలి చెట్టుతో ఆమెని పోలుస్తూ అలాంటి నందగోపుని ఇంటి దీపమా అని పిలుస్తున్నారు. ఎంబెరుమాటి అంటే ఇక్కడ ఎంబెరుమాన్ అంటే యజమాని, ఎంబెరుమాటి అంటే ఆ ప్రభువుకి యజమానురాలు, అంటే ఆ ప్రభు యొక్క భార్య అని అర్థం అన్నమాట. ప్రభువుకు భార్య అయిన మా నాయకుడు నందగోవుడికి నాయకురాలివి నువ్వు యశోదాయ్, ఓ యశోదాదేవి, అరివురాయ్, ముందుగా నువ్వు మేల్కోవమ్మా అంటూ ఆమెని నిద్ర లేపుతున్నారు. ఎందుకంట ఇట్లా లేపుతుంది? ఓంగి ఉళహళందా. ఓంగి ఉళగలందా అంటే మనకి మూడో పాసురంలో చెప్పుకున్నాం కదా. ఓంగి ఉళహళందా అంటే స్వామి ఏం చేశాడు? స్వామి పాదాన్ని సేవిస్తూ ముందు ఏం చేశాడు? చిన్న వటువుగా మారి వచ్చాడు. ఆ తర్వాత మూడు లోకాలని కొలిచిన శ్రీపాదం ఎలాంటిదో అలాంటి పాదం కలిగిన స్వామిని, అంటే మమ్మల్ని రక్షించటం కోసం వచ్చాడు కదా. అలాంటి స్వామి చిన్న వటువుగా వచ్చి మూడు లోకాలని అలా ఓకగా కొలిచేసిన చక్కటి శ్రీపాదం కలిగినటువంటి స్వామి అక్కడ మమ్మల్ని రక్షించడం కోసం వచ్చారు కదా అని మూడో పాశురాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఓంగి ఉళహడందా అని ఎలాగా? అంబర మూడర తోంగి,
ఆకాశాన్ని చీల్చుకుంటూ, అంబరం అంటే 2 అర్థాలు చెప్పుకున్నాం కదా! పైన అంబరమేమో వస్త్రం, కింద ఉన్న అంబరమేమో ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఉవ్వెత్తున ఎదిగిన ఆ పాదం, 3 లోకాలను కొలిచిన ఆ పాదం, ఆ శ్రీకృష్ణ పాదం అయ్యి ఉంటుంది. శంఖ చక్ర గదాలాంఛితమైన ఆ శ్రీపాదాన్ని కలిగిన శ్రీకృష్ణుణ్ణి అని భావన చేస్తూ, ఓ కృష్ణయ్య అని ఆయన పాదానికి మంగళం పాడుకుంటూ "ఎలుందిరాయ్ మేలుకోవయ్యా" అంటున్నారు. మేలుకోవయ్యా అని చెప్తున్నారు కదా! తర్వాత వెంటనే "ఉంబర్ కోమానే ఉరంగాదు ఎలుందిరాయ్" మేలుకో స్వామి, ఇంకా నిద్రించవద్దు అంటూ, అయ్యయ్యో! ఏంటి మేము ఇంత పెద్ద తప్పు చేశాము? ఇతని కంటే పెద్దవాడైన బలరాముడున్నాడు కదా ముందు, తల్లిదండ్రుల తర్వాత ముందు తర్వాత బలరాముడున్నాడు కదా పెద్దవాడు. పెద్దవాళ్ళు లేస్తేనే కదా చిన్నవాళ్ళు లేస్తారు ఇంట్లో, అంతేనా? పెద్దవాళ్ళు లేచి చిన్నవాళ్ళని లేపితే వాళ్ళు లేస్తారు. అయ్యయ్యో! మేము ఎంత పని చేసేసాము. ముందుగా బలరాముడిని లేపకుండా శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నామే అనుకుంటూ, అయ్యయ్యో! అనుకుంటూ ఈయనేమంటున్నారంట, చిన్నగా వెళ్లి బలదేవుడి దగ్గరికి చేరి, ఆ శ్రీపాదం మాకు అందింది అంటే, అంత గొప్పటి పాదం మాకు అందింది అంటే ముందు నువ్వు రాబట్టే కదా స్వామి అని ఆయన్ని స్తుతిస్తున్నారంట. మర్చిపోయి దాటి వెళ్లారు కదా! అందుకని ఈయన కొంచెం పొగుడుతున్నారనమాట. చక్కగా ఆ పాదం మాకందాలంటే ముందు నువ్వు జన్మ తీసుకున్నావు అన్నగా, నీ తరువాతే కదా ఆయనొచ్చింది అంటూ ఆయన్ని ఎలా స్తుతిస్తున్నారు? "షెం పొర్ కలల్ అడి చెల్వా బలదేవా" అంటే ఏంటంట, ఆయన కాళ్ళకు ఉన్న బంగారు కంకణాల యొక్క వర్ణన ఇది. ధగధగా మెరిసిపోయే బంగారు కంకణాన్ని కలిగిన, శ్రీపాదాన్ని కలిగిన, దృఢమైన కంకణాన్ని కలిగిన ఓ బలదేవా అని స్తుతిస్తున్నారు. ఇంకా ఎలా ఉన్నాడంట ఆయన, చక్కటి ఆ శ్రీ అనే సిరిని కలిగి ఉన్నాడంట. భగవత్ కైంకర్యము అనే లక్ష్మిని కలిగి ఉన్నాడంట. అలాంటి బలదేవా అని పిలుస్తున్నారు. పిలిచి ఉంబియుం నీయుం ఉరంగు అంటే నీ తమ్ముడైన శ్రీకృష్ణుడు, నీవు కూడా ఊరంగు నిద్రించటం ఇది భావ్యమేనా? అందరం మీకోసం మేము వస్తే మీరందరూ ఇలా నిద్రించటం భావ్యమేనా? ఇట్లా నిద్రించవద్దు, లేచి రండి. ఇది కదా వ్రతం అంటే అని చక్కగా అమ్మవారు మనల్ని ఆ లోపలికి ప్రవేశించగానే అక్కడ ఎవరెవరిని లేపాలి, ముందు తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత ఇతని కంటే ముందు పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా స్తుతి చేస్తూ, వాళ్ళని కూడా ఆచార్యులుగా భావిస్తూ, భావన చేసుకుంటూ, మనకు కూడా ఆ భావాన్ని కల్పిస్తూ నిద్ర లేపుతూ ఉంది అమ్మ చక్కగా. జై శ్రీమన్నారాయణ.